అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ పేను కొరుకుడు అంటారు. అంటే దీని గురించి వినే ఉంటారు కదా. అంటే తల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అది ఒక్కొక్కరికి ఒక్కో టైపు. కొంతమందికి ముందు నుంచి పోతూ ఉంటుంది, కొంతమందికి వెనక నుంచి పోతూ ఉంటుంది, కొంతమందికి మధ్యలో పోతూ ఉంటుంది. దీంట్లో ఉండే ఆ పోయేదాన్ని బట్టి దానికి ఒక పేర్లు పెడుతూ ఉంటారు. కానీ కొంతమందికి ఒక పద్ధతి ప్రకారం ఉండదు. ప్యాచ్లుగా ఊడిపోతూ ఉంటుంది. ఏదైనా సరే ఒక మంచి గమ్ లాంటిది ఏదైనా తీసుకొని మన జుట్టుకి ఇలా పూసి ఇలా పీకామనుకోండి, ఎలా ఉంటుంది? పిచ్చి ఊడిపోతుంది కదా, ఒక పద్ధతిగా ఉండదు కదా. ఆ టైప్లో ఊడిపోతూ ఉంటుంది, ప్యాచ్లు ఉంటుంది. దాన్ని పెయిన్ కొరుకుడు అంటే ఇది టైప్ ఆఫ్ హెయిర్ ఫాలే. దానికి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి హార్మోన్ కండిషన్ బట్టి, ప్లస్ వాళ్ళ బాడీకి ఉన్నటువంటి వాతపిత్త కఫం ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఎవరికి ఏ విధంగా ఊడిపోవాలో ఊడిపోతూ ఉంటారు. యాక్చువల్గా ఈ బాల్డ్ హెడ్ అంటే బట్టతల రావడం అనేది వై క్రోమోజోమ్ మీద ఉంటుంది. జెంట్స్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి జెంట్స్కే బట్టతల వస్తుంది, లేడీస్కి రాదు అంటారు. వాళ్ళు XXే ఉంటారు, 2 క్రోమోజోమ్స్ రాదని చెప్తారు. కానీ ఈ పేను కొరుకుడు అనేది లేడీస్లో కూడా కనిపిస్తుంది. అంటే అది బట్టతల కాదు. బేసికల్గా చెప్పాలంటే అక్కడ ఉంటాయి, రూట్స్ ఉంటాయి, కొంచెం జుట్టు ఉంటుంది, పూర్తిగా గీకేసాడు పోదు, హెయిర్ ఫాల్ లెక్క కాదు, అది మళ్ళీ వస్తుంది. ఎవరికైతే ఈ పేను కొరుకుడు ఉంటుందో వాళ్ళకి మళ్ళీ వస్తుంది, అది కంప్లీట్ బాల్డ్నెస్ కాదు. కాబట్టి ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి ఏదో కెమికల్ పీల్స్ అంటారు, లేకపోతే ఏదైనా సీరం ఇంజెక్ట్ చేస్తారు దానికి, ప్లస్ ఇంకా హార్మోన్స్, స్టెరాయిడ్స్ రకరకాలు ఇంజెక్ట్ చేసి ఆ జుట్టు ఊడిపోకుండా చూస్తుంటారు. ఓకే, అందం గురించి చాలామంది పట్టించుకుంటారు, మనం అర్థం చేసుకోవాల్సిందే. కానీ కాకపోతే మరి హెల్త్ని స్పాయిల్ చేసుకొని మరి చేయాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో మన మొయినాబాద్లో అవుతున్నాయి కదా, ఓపీ అవుతుంటుంది కదా. మొన్న ఒక కేసు వచ్చింది, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఏదో ఇంజెక్ట్ చేశారు, కిడ్నీ ఫెయిల్ అయింది. లేని ప్రాబ్లము అది తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ 10 డేస్కి CKD ప్రాబ్లం స్టార్ట్ అయింది, క్రియేటిన్ లెవెల్ షూటప్ అవుతుంది. అక్కడ నెఫ్రాలజిస్ట్ దగ్గర పోతే వాళ్ళు ఏమన్నా స్టెరాయిడ్ మెడిసిన్ ఏమైనా ఇచ్చారా అని చెప్పి ఇంక ఫస్ట్ క్వశ్చన్ అది అడిగారంట. అంత సడన్గా అంటే అంత ఎఫెక్ట్ అవుతుంది మన కిడ్నీ మీద, రీనల్ ప్యారెంకైమల్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఏదో అందం కోసం ఉన్న హెల్త్ని స్పాయిల్ చేసుకుంటాము. న్యాచురల్ మెథడ్లో ట్రై చేయొచ్చు కదా. చాలా తిరిగి వస్తున్నారు జనాలు. దానికి మంచి రెమెడీ ఉంది. యూజువల్గా హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కాకుండా చూడాలంటే ఎక్కడైనా సరే బయట దొరికేటువంటి ఎటువంటి క్రీమ్ తీసుకున్నా, ఏ క్రీమ్ కావచ్చు లేకపోతే లిక్విడ్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ దాంట్లో ఫస్ట్ మీకు కనిపించే చూడండి కెటాచిన్స్ అని చెప్పి ఉంటుంది. ఈ కెటాచిన్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. అలాగే బెర్గునిన్స్ అని కూడా కొన్నింట్లో ఇంకా సెకండరీ ఇంగ్రీడియంట్ కింద వాడుతూ ఉంటారు. అంటే అది ప్యూరిఫై చేసేసి రెడీలీ అవైలబుల్ చేసేటట్టు కెమికల్ బ్రాండ్, కమర్షియల్ బ్రాండ్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. కానీ ఇదే కెటాచిన్ మన చుట్టూ తిరిగేటువంటి కొన్ని మొక్కల్లో దొరుకుతుందని తెలుసా? తెలీదు. బేసికల్గా ఆ నాలెడ్జ్ ఇచ్చేస్తే ఆ ప్రోడక్ట్ ఎవరు కొంటారు కదా. సో నేను చెప్పేటువంటి మొక్కలు కెటాచిన్స్ ఉంటాయి, బెర్గునిన్ ఉంటుంది, అలాగే సెంచురియన్ అని చెప్పి ఈ 3 ఉంటాయి. ఈ 3 హెయిర్ ఫాల్కిల్ మీద పనిచేసి హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది, న్యాచురల్గా దొరుకుతుందండి. దాన్ని చూస్తే మనం ఇది పిచ్చి మొక్క అనుకుంటాం, అంత అద్భుతంగా పనిచేస్తుంది. తెలిస్తే ఇప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టి పూజించాల్సి ఉంటుంది. ఏందో తెలుసా? అది గడ్డి చామంతి అని చెప్తుంది. ఇలా సన్నగా తీగ వచ్చేసి ఆ పైన చిన్న చామంతి పువ్వులాగానే చిన్నది ఉంటుంది. చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం, దాన్ని పీకేసి ఇలా కొట్టుకునేవాళ్ళం. దాన్ని మనిషిని ఎదురు పెట్టి కొట్టుకోవడం, లేకపోతే నువ్వు తగిలిచ్చిన ఎవరు దూరిపోద్ది అని చెప్పి అలా ఏదో సరదాగా ఆడేవాళ్ళం. ఇది గడ్డి చామంతిలో నేను చెప్పినటువంటి ఈ 3 ఆల్కలైడ్స్ ఉన్నాయి. 3 ఆల్కలైడ్స్ ఒకే దగ్గర ఉన్నాయి. సో దీన్ని వాడుకోవాలి. దీన్ని ఎలా వాడుకోవాలి? ఇదే గడ్డి చామంతిని దీని నుంచి
రసం తీయాలి. దీనికి ఇంకొకటి యాడ్ చేయాలి కంపల్సరీ. ఎందుకు తెలుసా? వెల్లుల్లి. వెల్లుల్లిలో మనకి అలిసిన్ ఉందని మనం చెప్పుకున్నాం. దాంట్లో ఉండేటువంటి ఫ్లేవర్ అవి ఏం చేస్తాయంటే ఈ ఫ్లేవనాయిడ్స్ కెటాచిన్ వీటితో కలిసి మనకు అప్లై చేసినప్పుడు ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ వాసో డైలటేషన్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పోర్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ కాగానే ఈ ఉన్నటువంటి 3 కెమికల్స్ ఏవైతే లోపలికి వెళ్ళిపోతాయి. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత ఆ స్టిమ్యులేషన్ జరుగుతుంది. దాంతో మీకున్నటువంటి ఆ హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ ఆగిపోతుంది. మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. చాలా ఈజీగా 3 నుంచి 6 వారాల్లో మీకు పోయినటువంటి వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. సో దీన్ని ఈ గడ్డి చామంతిని తీసుకొని దాన్ని మొత్తం ఆకులు దీన్ని ఆ పువ్వు కాదు కావాల్సింది, ఆకులు, గడ్డి చామంతి ఆకులు తీసుకొని దాన్ని నూరి దాన్ని దాంతోపాటు ఈ వెల్లుల్లి అంటే 2:1 రేషియో. గడ్డి చామంతి ఆకులు 10 గ్రాములు ఉంటే వెల్లుల్లి 5 గ్రాములు తీసుకొని రెండింటిని నూరి పేస్ట్ ఈ రేషియోలోనే. ఇది 20 అయితే 10, 100 అయితే 50. ఓకే, అలా తీసుకొని నూరి ఆ పేస్ట్ కొంతమందికి వాళ్ళ బాడీ తీరు బట్టి 1:1 కూడా సజెస్ట్ చేస్తారు. నూరి ఆ పేస్ట్ని పెట్టేసి నీడలో కూర్చొని ఆరాలి. ఫ్యాన్ కింద కూర్చున్నా పర్లేదు. ఆరిపోయిన తర్వాత స్నానం చేసేసేయండి. ప్రాబ్లమ్స్ రోజుకి ఒక్కసారి ఉంటే చాలు. ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటే రోజుకి 2 సార్లు కూడా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని కానీ వాడితే మీ పెయిన్ కొరకు ఫస్ట్ 72 అవర్స్లో ఆగిపోతుంది. అది ప్రోగ్రెస్ కావడం ఆగిపోతుంది. తర్వాత మీకు కావాల్సినటువంటి రిజల్ట్ వస్తుంది. మీకు ఎంత రిజల్ట్ కావాలో అంత రిజల్ట్ వచ్చేంత వరకు దీన్ని చేసిన తర్వాత ఆపేయచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా జరుగుతుంది అంటే దాన్ని ఆపడానికి యాంటీబయాటిక్ మనకు ఇచ్చాం, అలిసిన్ ఇచ్చాం మనం గార్లిక్ ద్వారా. సో కాబట్టి అది ఇన్ఫెక్షన్లో కానీ క్లియర్ చేస్తుంది. కొంతమందికి ఈ డాండ్రఫ్ రావడం వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. ఇది చేయడం వల్ల డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండింటిని ఆ గడ్డి చామంతి ఆకుల నుంచి తీసినటువంటి నిజరసం ఏదైతే ఉందో ఇది మనది ఉంది కదా, కేసెస్ అండ్ జీవిని ఆయిల్ ఉంది కదా, ఆల్రెడీ వాడుతున్న హెయిర్ ఫాల్కి వాడుతున్నాం మనం. దాంట్లో దీని పోర్షన్ చాలా ఉంటుంది, చాలా ఇంక్లూడ్ చేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్లో ఆ బాటిల్లో ఎంత ఉందో చూసి దాని రేషియో ప్రకారం తయారు చేసే నిజరసం. అందుకే మనం కేస్ సంజీవిని ఆయిల్ పెట్టి ఇమీడియట్గా ఒక 5వ వాష్కే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే గడ్డి చామంతి ఉంటే దాన్ని వాడుకోండి. ఈ పెయిన్ కొరకు నుంచి దూరం ఉండొచ్చు, మీరు సేఫ్గా ఉండొచ్చు. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.